చేస్తున్నాను. ఒక్క విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ రాష్ట్రంలో నివసించే 97% జనాభా మంచి చెడుల గురించి ఆలోచించని ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ కాలు పెట్టడానికి వీల్లేదు. ఇక ముందు నా లక్ష్యం బ్రాహ్మణులు కాని వారికి, అంటరాని వారికి సమాజ సేవ చెయ్యడం. ఘట్టములే అయ్యా, ముందు మన ఆశయాలను దళితవాడ నుంచి ప్రారంభం. అలాగేనయ్యా. ఇక్కడ దళితవాడ ఎక్కడుందండి? ఏమిటి దళితవాడ? ఏంటన్నా? బ్రాహ్మణుని ఎదిరించడానికి వచ్చాడనుకున్నాం గాని ఈయన పద్ధతి చూస్తుంటే శూద్రులు దళితులు ఒక్కటిగా ఉండాలని చెప్పేలా ఉన్నాడే. అవునయ్యా, అందరూ ఒకటిగానే ఉండాలి. మీరిద్దరు మాత్రమే కాదు, మాల, మాదిగ, గౌడ్లు, యాదవులు, పద్మశాలీలు, పెరికిలు, ముదిరాజులు అందరూ ఒకటిగానే ఉండాలి. శాస్త్రంలో మనందరినీ శూద్రులు అని రాశారు. శూద్రులైనా పర్వాలేదు, అస్పృశ్యుల కంటే పైన ఉండాలనుకుంటున్నారు చూడండి. అది మూర్ఖత్వం. అంటే వృత్తి చేసే వాళ్ళందరూ ఆ పనులు అలాగే ఆపేయండి. ఇటువంటి క్షవరం చెయ్యడం, బట్టలు ఉతకడం, దొడ్లు కడగడం, మేళం వాయించడం, ఇలా మనుషులకి కావాల్సిన అన్ని పనులు మీరే చేస్తున్నారు. కానీ మీ వృత్తి వల్లే మిమ్మల్ని అందరూ తక్కువ కులం వాళ్ళంటున్నారు. అందుకని ఇక నుంచి మీ కుల వృత్తులన్నీ మానేయండి. పై కులాల వాళ్ళందరూ వాళ్ళ క్షవరం వాళ్లే చేసుకొని, బట్టలు ఉతుక్కొని, దొడ్లు కడగని, వాళ్ల శవాలకి వాళ్లే డబ్బులు వాయించుకొని. బాబు, కొంచెం ఆగు. నాకు చిన్న సందేహం. చెప్పులు బాగా కుట్టేవాళ్ళు, క్షవరం బాగా చేసేవాళ్ళు, మంత్రాలు బాగా చదివేవాళ్ళు, వీళ్ళందరూ ఒకటేనా? తాతయ్య, మీకేమైనా మర్చిపోయిందా ఏంటి? మంత్రాలు చదివే వాళ్ళు బ్రాహ్మణులు గొప్ప కులం, క్షౌరం చేసేవాళ్ళు తక్కువ కులం, చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళకంటే తక్కువ కులం. ఇది కూడా తెలియదు తాతయ్య మీకు? ఇదిగో రావణాదన్, గాంధీ గారు ఎక్కడున్నారు? నేను అంటరానితనం నేరం అని చెప్పాను. దాన్ని అందరూ అంగీకరించారు కదా. అంగీకరించడం వేరు, ఆచరించడం వేరు. టీ కొట్టులో వేరువేరు గ్లాసులతో సహా అంటరానితనం అలాగే ఉంది. మీ ముందు అంగీకరిస్తున్నట్టు నటిస్తున్నారంతే. ఎవరు నటిస్తున్నారు? ఇంకెవరు? పై కులం వాళ్లే. నాయక, పై కులాల్లో ఒక్కరు కూడా నిజాయితీ గల వాళ్ళు లేరా? ఉండొచ్చేమో కానీ నాకు తెలియదండి. మీరలా అనకండి. నాకు ఒక నిజాయితీ గలవాడు తెలుసు. ఎవరైనా? ఆయనే గోపాల్ కృష్ణ గోఖలే. మీలాంటి గొప్ప మహాత్ముడి కంటికే ఒకే ఒకరు కనిపిస్తుంటే నాలాంటి సామాన్యుడి కంటికి ఎవరు కనిపిస్తారో చెప్పండి. మానవ జాతిలో పుట్టిన అమ్మాయికి, మానవ జాతిలో పుట్టిన అబ్బాయికి వివాహం జరిపిస్తే